పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రెసెంట్ అసెంబ్లీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే అసెంబ్లీ సెషన్స్ కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి జగన్ గారు ఎందుకు వచ్చి వెంటనే వెళ్ళిపోయారంటారు? ఎందుకంటే ఆయన వచ్చి నిలబడే ధైర్యం ఆయనకి లేక ప్రజల తరపున మాట్లాడతానని చెప్పి శబ్దాలు చేయడం కాదు, డైరెక్ట్గా వచ్చి మాట్లాడి అదే అసెంబ్లీలో మాట్లాడితే తెలుస్తుంది. అంటే జగన్కి మైక్ ఇస్తే ఆయన అడిగే ప్రశ్నలకి వీళ్ళు సమాధానం చెప్పలేరు కాబట్టి మైక్ ఇవ్వట్లేదు అని చెప్పి వైసీపీ కార్యకర్తలు. ప్రతి కార్యక్రమం ఎలా చేస్తున్నారని డైరెక్ట్గా పబ్లిక్గా ప్రైవేట్గా అందరికీ ప్రైవేట్గా ఏం పెట్టట్లే కదా, పబ్లిక్గానే చేస్తున్నారు ఏం చేసినా. అప్పటికే గవర్నమెంట్ ఎలా ఉంది, ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ఉంది చూడండి తెలుస్తుంది. అంటే మిర్చి సమస్యలు కానీ ఏపీఎస్సీ దాని గురించి కానీ అంటే ఇవన్నీ అడిగేస్తాడేమో అని చెప్పేసి భయపడే మైక్ ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మైక్ ఇవ్వట్లేదని అలా అనుకుంటారు కానీ వస్తేనే కదా మైక్ ఇచ్చేది తెలిసింది. రాకుండా మైక్ ఇవ్వలేదని అలా అనగలరు? వస్తేనే కదా. ఇప్పటికీ ఏం చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా సరే రమ్మనే అంటున్నారు కానీ రావద్దని అనట్లే కదా. ఆయన ప్రతిపక్ష హోదా కావాలని అంటున్నారు. ప్రతిపక్ష హోదాకి ఇస్తేనే వస్తారనడం అనేది కరెక్ట్ కాదు కదా. ప్రతిపక్ష హోదా రాదు, మీకు అన్ని సీట్లు రాలేదు, జనసేన కంటే ఒక సీట్ ఎక్స్ట్రా వచ్చున్నా సరే మీకు ప్రతిపక్ష హోదా వచ్చేది అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. మరి ప్రతిపక్ష హోదా లేదు కదా. ప్రతిపక్ష హోదా అంటే మినిమం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక సీట్ ఎక్స్ట్రా రావాలి, అది అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఆయనకి లేదు కాబట్టి ఆయన ఏమడుగుతున్నారు జగన్ గారు, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటున్నారు. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఆయన నిజంగా ప్రజల తరపు నిలబడే వ్యక్తిని అని అంటున్నారు కదా, వచ్చి అదే అసెంబ్లీలో ఆయన గళం ఇప్పించమనండి. అంటే జనసేనకు వచ్చిన ఓట్ షేర్ ఎంత, మాకు వచ్చిన ఓట్ షేర్ ఎంత, మాకెందుకు ప్రతిపక్ష హోదా ఎవరని అంటున్నారు. ఇప్పుడు మీకు ఇది కూటమి అండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఓటు వేరు, చంద్రబాబు నాయుడు గారు వేరు, అది కూటమి. ఇద్దరితో ముగ్గురు మొత్తం బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కలిసిందండి. ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ వచ్చిన ఆయనకి ఇప్పుడు పోటీ చేస్తుంది 21 స్థానం అయినా అవునామండి. ఆయన పోటీ చేసిన ఏ రికార్డు ఇండియాలో లేదు. అలాంటప్పుడు ఆయన అన్ని స్థానాల్లో గెలిచినాడు ఆయన అంటే దాని అర్థం ఆయనకి ఓట్ బ్యాంక్ లేదని, పర్సంటేజ్ లేదని కాదండి. అంటే ఇప్పుడు టీడీపీలో నెగ్గిన వాళ్ళు కూడా అందులో జనసేన ఓటింగ్ ఉంటేనే కదా నెగ్గినారు. మరి అలాంటప్పుడు ఓటు పర్సంటేజ్తో ప్రాబ్లం ఏముందండి? ఇంకా ఎక్కువ రావచ్చు రేపు పొద్దున్న రోజు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లతోనే ఆగిపోయారని అనుకున్నాక ఏం లేదు కదా. ఆయన ఒక డిప్యూటీ సీఎం, ఆయన యొక్క క్రేజ్ వేరు. ఇప్పుడు ఏదో చెప్తున్నారు కదా, జగన్ గారు అదే సభ పెడితే ఎంతమంది ఫ్యాన్స్ వస్తారో అని అంటున్నారు కదా. ఈయన గనక మీరు రండి సభకని ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారనుకో, ఏపీ మొత్తం ఆయన దగ్గర ఉంటారు. అది ఆయన క్యారెక్టర్, నిజాయితీ, నిర్భయత, ఏదైనా సరే మొహమ్మగా లేకుండా మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే ప్రతిసారి కూడా జగన్ గారు ఇలాగే అసెంబ్లీ జరుగుతున్నప్పుడల్లా ఇక ఈ 3 ఏళ్ళు కూడా వచ్చి హాజరేసి వెళ్ళిపోతారా? వస్తారని అసలు అనుకోవట్లేదండి జగన్ గారు. ఎందుకంటారు? వచ్చిలో ఉంటే ఈ పార్టీగా వచ్చి మాట్లాడాలి కదండి సెషన్స్ జరుగుతున్నప్పుడు. ఆయన ఏమంటున్నారంటే నెక్స్ట్ 2028లో వచ్చిన తర్వాత నేను చెప్తానని అంటున్నారు. ఇప్పుడు నిజంగా ప్రజల తరపు నిలబడే వ్యక్తి ఆయన, 151 స్థానాలు గెలిచిన వ్యక్తి. ఆయన వచ్చి నిలబడచ్చు కదా. ఒక స్థానం నిలబడి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఒక స్థానం నెగ్గినా అయినా సరే ఆయన పార్టీ అవతల వెళ్ళిపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో ఉండిపోలే కదండి. బయటకు వచ్చి ప్రజల కోసం ప్రతి క్షణం ఆయన నీకు ఎన్ని సీట్లు వచ్చినాయి, నువ్వు ఎంతమందితో ఏంటి, ఆయన యొక్క నువ్వు ఎంతమంది పెళ్లిళ్ళు చేసుకుని ఇవే మాటలు చెప్పారు. కానీ ప్రతిసారి ఎన్ని మాటలు అన్నా సరే ఆయన వెనక డైరెక్ట్గా వచ్చి ప్రతిసారి ఒక ఉద్దానం అనుకోండి, ఒక కిడ్నీ బాధితులు ఉన్నారండి. ఇప్పుడు ఎవరి వల్ల ఇప్పుడు లబ్ధి పొందుతున్నారండి? ఎంత చేస్తున్నారు, మీకు ఎదురుకుండా ఆధారాలతో ఉన్నాయి, ఏది వెనకాల లేవు కదా మాట్లాడుకోవడానికి. ఆయన యొక్క ఇల్లీగల్గా ఒక్కటి లేదు. నిజాయితీగా ఆయన సొంత డబ్బులతో ఆయన సినిమాలో సంపాదించుకున్న డబ్బులు ఏది వాళ్ళ కుటుంబంలో కూడా పెట్టలేదండి. ఓన్లీ ప్రజల కోసమే ఆయన చేసింది ఇదండి. సో ఇంకా జగన్ గారు అయితే ప్రతిసారి ఇదే రీజన్ చెప్పి అసెంబ్లీలో నుంచి హాజరించుకొని వెళ్ళిపోతారంటారా? చెప్పలేమండి. వచ్చి నిలబడమని అంటున్నారు కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, ఎవరైనా వచ్చి మాట్లాడమంటున్నారు కదా. వచ్చి మాట్లాడితేనే కదా ఏదైనా తెలిసింది. ఇప్పుడు నాకు ఏదైనా మీకైనా నాకైనా సమస్య ఉంటే ఎందుకు మెయిన్ రీజన్ రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళని లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని గత ఎలక్షన్స్ లో పర్సనల్ గా చాలా కామెంట్ చేశారు. పర్సనల్ లైఫ్ పరంగా ఇవన్నీ ఫేస్ చేయలేక ఆయన ఉండట్లేదు అంటారా అసెంబ్లీలో? రీజన్ ఇదేనా? అసలు కాదండి. ఆయన అది అపోహ అండి. మీ అందరికీ ఎవరికైనా సరే అది అపోహ. ఆయన పర్సనల్ లైఫ్ని ఎవరో ఎన్ని మాటలు అన్నా కూడా నేను ఏమీ కాదు, మీరు వచ్చి మాట్లాడండి ప్రజల తరపున కూడా ఇప్పటికీ చెప్తున్నారు ఓపెన్గా. ఇంకా అంతకంటే ఏం కావాలండి?